వచ్చినా నువ్వు కుక్క పిల్లవి. నీకు మెడకి తాడు కడతాం, కింద ప్లేట్ పెడతాం, బొచ్చేస్తాం, బయట పెడతాం తప్ప నీకు ఇంట్లోకి ఎప్పుడు చెప్పాలి. నీకు ఆస్తి రాదు. నీకు పరలోకం కావాలి, ప్రభు బిడ్డగా నువ్వు మారాలి అంటే ఈరోజు మొట్టమొదటిగా నువ్వు చేయాల్సిన పని ఏంటంటే నీ పాపముల కొరకు నువ్వు ప్రభు దగ్గర పశ్చాత్తాపడి విశ్వాసముతో ఆయనను రక్షకుడు అంగీకరిస్తే, నువ్వు అంగీకరించావు అనడానికి రుజువు బాప్తిసం. లోపల జ్వరం ఉందంటే బయట ఏముండాలి చెప్పాలి. ఇప్పుడు మీరు ఉదయాన్నే లేచి అమ్మా ఇవాళ జ్వరం ఉంది కాలేజీకి వెళ్ళే అని అన్నది. అప్పుడు అమ్మ వచ్చి ఏం చేస్తుంది? జ్వరం వచ్చిందా? ఏమే యాసరేతనం ఏంటి? జ్వరం ఉంటే వెళ్ళి ఎలాగుంటుంది? లేదమ్మా నాకు లోపల జ్వరం ఉందమ్మా. నీకు లోపల జ్వరం ఉంటే 2 గంటలు కప్పాలి. అర్థమైందా? నీకు లోపేలు అంటారు దానికి ఏం కావాలి? 2 గంటలు కావాలి. అది వినిపించదు మనిషికి. గురికెత్తున్న ఎముకలే. బయట జ్వరమైన కొద్ది పర్లేదు, లోపు జ్వరం ఇంకా భయంకరమైనది. నీ లోపల నిజంగా యేసు ప్రభు రక్షకుడని, ఆయనే పరలోకం ఇస్తాడని, ఆయనే పాపక్షమాపణ ఇస్తాడని, ఆయనే నీ పాపలను విడిపిస్తాడని నీకు విశ్వాసం ఉంటే దానికి రుజువే బాప్తీసం. నువ్వు రెడీ అయితే మధ్యాహ్నం సేవకు రెడీగా ఉన్న బాప్తీసం ఇవ్వడానికి. ఇది చేయకుండా దీని తర్వాత నువ్వు వినిదంతా ఏం చేసినా ఉపయోగం లేదు. ఇలాంటివి ఎన్నోసార్లు విని ఉంటారు. కానీ ఈరోజు కొంచెం దేవుడు గట్టిగా మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఇప్పుడున్న దినాలు అంచె దినాలు. ఏం జరుగుతుందో తెలియదు, ఎప్పుడు చనిపోతావో తెలియదు. చావడానికి ముందే ఈ పాపములని నువ్వు క్షమాపణ పొందుకో. యేసు ప్రభు బిడ్డగా మారు. ఆయన జీవితంలో ఆయన నీకు తండ్రిగా ఉంటే ఆ రోజు నుండి నువ్వు పరిశుద్ధంగా జీవించడం నీకు ప్రారంభమవుతుంది. దేవునికి స్తోత్రం కలుగుతుంది. దేవుని వాక్యంలో నుండి మొదటిది ఈ యవ్వన కాలంలో నువ్వు చేయాల్సింది ఏంటి చెప్పండి? పాప క్షమాపణ నిమిత్తం ఏం పొందాలి? పెళ్లి కోసం బాప్తీసం కాదు, క్రిస్టియన్ సర్టిఫికెట్ కోసం బాప్తీసం కాదు. అవి చల్లవు, అవి నిన్ను పరలోకం తీసుకెళ్ళవు. నీ పాపం నిమిత్తమే నువ్వు క్షమాపణ పొందది విశ్వాసముతో ప్రభు నమ్మితే బాప్తీసం తీసుకో. నీ పాపం ఎంత భయంకరమని చెప్తాను వినండి ఒక మాట. గుంటూరులో 5 రమణస్తులు ఒక అమ్మాయిని పాడు చేసి ఒక గోడు సంచులో మూట కట్టి పొలాల్లో పడేశారు. ఆ అమ్మాయిని 2 రోజుల తర్వాత ఎవరో చూసి పోలీసులకు అప్పచెప్పారు. చచ్చిపోయింది అమ్మాయి. వీళ్ళు అనుకున్నారు మేము గదిలో చేసేసాం, ఎవరికి తెలియదు కాబట్టి హ్యాపీగా మమ్మల్ని ఎవరు పట్టుకోలేదులే అనుకున్నారు. ఆ రోజుల్లో ఇంత మీడియా లేదు. ఆ పోలీసులు కూడా పెద్దగా వాళ్ళు లోపలికి వెళ్ళి దాన్ని చూడలేకపోయారు. అయితే వినండి, ఈ 5గురు మేము ఆ అమ్మాయిని అనిపించాం, చంపేశాం, ఎవరికీ తెలియదు అని చాలా సంతోషంగా తిరుగుతున్నారు. నిజానికి ఎవరికీ తెలియదు, ఇప్పటికీ తెలియదు ఆ 5గురు ఎవరో. అయితే 4 రోజుల తర్వాత చనిపోయిన అమ్మాయికి ఎయిడ్స్ ఉందని పేపర్లో పడింది. చనిపోయిన అమ్మాయికి ఏముంది? ఇప్పుడు ఆ 5గురిని ఎవరు పట్టుకోక్కర్లేదు. చెప్పండి, నీకు అర్థమైపోయింది ఈ పాటికి. పాపం అలాంటిది. పాపం బాగుంది, బాప్తీసం తీసుకోకుండా ఉంటే పాపం చెయ్యొచ్చు, పాపంలో పొరలొచ్చు, పాపంలో జీవించవచ్చు. బాప్తీసం తీసుకుంటే ఇక సినిమాలు చూడకూడదు, బాప్తీసం తీసుకుంటే ఇక శికారం చేయకూడదు, బాప్తీసం తీసుకుంటే ఇక లవ్వుల అఫైర్లు పెట్టుకోకూడదని ఒకవేళ రక్షణకు దూరం అవుతున్నావేమో జాగ్రత్త. ఎంత ఆలస్యం చేస్తే నీ జీవితం అంత నాశనానికి దగ్గరైపోతాయి. తమ్ముడు చెల్లి బతిమాలుతున్నాను, ఈ యవ్వన కాలంలో మొట్టమొదటిగా నువ్వు నీ పాపాల విషయమే పశ్చాత్తాపడి యేసు ప్రభు రక్షకుడిని అంగీకరించు, బాప్తీసానికి సిద్ధపడు. నిజంగానే చెప్తున్నా గుడి మీద చేసుకొని వీళ్ళు ఎవరైనా ఈ మాట విని నేను ఈ రోజే బాప్తీసం తీసుకుంటాను అనుకుంటే కనుక భోజనం టైంలో వెళ్ళి సేవకులు కలవండి. వాళ్ళు ఆలస్యం చేయరు, ఎందుకంటే వాళ్ళు ఏర్పాటు చేసింది మీ గురించి. ఈ రోజే మీకు రక్షణ కలుగునుగాక, ఈ రోజే మీకు రక్షించబడుదురుగాక. రండి, 2వ విషయం చూద్దాం. ఒకవేళ బాప్తీసం అనుభవంలోకి వచ్చిన తర్వాత మన 2వ వ్యక్తి ఏమై ఉండాలి? 3వ అధ్యాయంలో 21వ వచ్చి చదువుతాం. బాప్తీసం పొంది యేసు ప్రభు ఏం చేస్తున్నారు? చదవండి 21వ వచ్చిన అమ్మా. లోకా సువార్త 3:21. లోకా 3:21. ప్రజలందరిలో బాప్తీసం పొందినప్పుడు యేసు కూడా బాప్తీసం పొంది చెప్పండి ఏం చేస్తున్నాడు? అమ్మమ్మ ఏం చేస్తాడు చెప్పండి? ఆకాశం వచ్చింది మనకి అంటే అక్కడ కాబట్టి చాలు, మన పెద్ద వచనాలు ఏం చదవక్కర్లే. ఎంతకన్నా కదా నీ వాక్యం జాగ్రత్తగా చూడడం ఇదే. వచనాన్ని ఎడ తీసుకుంటే చాలు, జీవితం తెలిసిపోతుంది మనకి. అధ్యాయాలు ధ్యానించాల్సిన ముందు వచనం దగ్గర ఆగితే చాలు. 2వ పని ఏం చేశాడు చెప్పండి? ఆయన ప్రార్థన చేస్తున్నా.
ఈరోజు చాలా మంది బాప్తిజం పొందడానికి ఆతృత పడుతున్నారు, బాప్తిజం పొందుతున్నారు, మంచిదే. కానీ తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏం చేయట్లేదంటే నో ప్రేయర్ లైఫ్. సేవకుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకునే అలవాటు అయితే ఉంది. నాలాంటి ఎవరైనా వస్తే కొబ్బరిని పెట్టుకుని వచ్చే అలవాటు ఉంది. కానీ నీకు నువ్వుగా ఒంటరిగా దేవుని సన్నిధిలోనికి వెళ్ళి, నీ గదిలోనికి వెళ్ళి తలుపేసుకొని ఒంటరిగా ప్రార్థించే అలవాటు ఉందా? ప్రేయర్ఫుల్ లైఫ్ ఈజ్ ఏ పవర్ఫుల్ లైఫ్ అన్నాడు ఆయన. ప్రార్థనా జీవితం చాలా శక్తివంతమైన జీవితం. ప్రేయర్లెస్ లైఫ్ ఈజ్ ఏ పవర్లెస్ లైఫ్. నీ జీవితంలో యేసు ప్రభు నీ దగ్గరికి వచ్చిన తర్వాత నువ్వు పరిశుద్ధంగా జీవించడానికి వేయాల్సిన రెండో అడుగు ఏంటంటే చెప్పండి, ఏంటి? ప్రార్థనా జీవితం. ప్రార్థనా జీవితం వినండి, మానవ జీవితానికి ఊపిరి ఎలాంటిదో క్రైస్తవ జీవితానికి ప్రార్థన అలాంటిది. మీరు ఊపిరి ఎప్పుడు తీసుకుంటారు? మధ్యాహ్నం, రాత్ర? మాట్లాడాలి. ఊపిరి ఎప్పుడు తీసుకుంటారు? శనివారం అన్న కొంచెం పంపించిందా? ఊపిరి ఎప్పుడు తీసుకుంటారమ్మా? జ్వరం వచ్చినప్పుడా? నీ శరీరానికి శ్వాస ఎంత ప్రాముఖ్యమైనదో నీ ఆత్మీయ జీవితానికి ప్రార్థన అంత ప్రాముఖ్యమైనది. అసలు నువ్వు క్రైస్తవులా కాదా అనేది సింపుల్ టెస్ట్ ఏంటంటే యువర్ ప్రేయర్ లైఫ్. నీ క్రైస్తవ జీవితంలో నిజంగా నువ్వు మారుమనసు పొందావా లేదా, రక్షించబడ్డావా లేదా అనేది మనిషి యొక్క జీవితంలో ఎక్కడ తెలుసా మనం చూడొచ్చు? చెప్పండి, ఎక్కడమ్మా? ప్రార్థన దగ్గర. ఎందుకంటే మీకు ఇద్దరు వ్యక్తులు చూపిస్తాను. ఒకటి, యేసు ప్రభు వారు బాప్తిజం పొందిన వెంటనే ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. అక్కడ పౌలు గారు కూడా మారుమనసు పొందిన వెంటనే యేసు ప్రభు వారు పౌలు గురించి చెప్పినప్పుడు ఇదిగో అతడు ప్రార్థన చెల్లించున్నాడు. నిజంగా మీరు మారుమనసు పొందితే దానికి రుజువు ఏంటంటే మీ దగ్గర ప్రార్థనా జీవితం ఉంటుంది. ప్రార్థనా జీవితం లేకుండా నేను మారుమనసు పొందాను పచ్చి అబద్ధం. గర్భం నుండి బయటకు వచ్చిన బిడ్డ తనకు తానుగా ఎలాగైతే ఊపిరి తీసుకుంటాడో, యేసు ప్రభు దగ్గరికి వచ్చిన నీవు కూడా వ్యక్తిగతంగా ప్రార్థన చేసే అలవాటు నీకు రావాలి. ప్రార్థన జీవితాన్ని బిల్డ్ చేసుకోవాలి. నువ్వు క్రైస్తవ జీవితంలో ప్రార్థన లేకుండా క్రైస్తవులుగా బ్రతకలేదు మనం ఈ భూమి మీద. సర్టిఫికేట్లో క్రిస్టియన్ అని రాయించుకోవచ్చేమో కానీ శక్తివంతమైన క్రైస్తవులుగా భూమి మీద పరిశుద్ధమైన క్రైస్తవులుగా జీవించలేమండి. యేసు ప్రభు వారి యొక్క జీవితంలో ప్రార్థన ఎంత ప్రాముఖ్యమైనదో ఆయన ప్రార్థనకి ఇచ్చిన ప్రాముఖ్యత చెప్తారు. ఏ పిల్లలు నాన్న చదవద్దు కానీ రాసుకుంటే రాసుకోండి. మార్కు సువార్త 1:35 ఏముందంటే, మార్కు సువార్త 1:35 ఆయన ఉదయాన్నే లేచి ప్రార్థన చేసేవాడు. ఎప్పుడు ప్రార్థన చేసేవాడమ్మా? ప్రార్థన కోసం ఎప్పుడు లేచేవాడు? ఉదయాన్నే లేచేవాడు. మనం ఉదయం లేవడం ఏం పట్టుకొని లేస్తాం? చూడొద్దు నా వైపే చూడండి, రాసుకోండి, తర్వాత ఇంటికి వెళ్ళి చూడండి. ఎందుకంటే మనకి చాలా విషయాలు చెప్పుకోవాలి. ఆయన ప్రార్థనా జీవితంలో మొదటిది ఉదయకాలం ప్రార్థన కొరకు లేచేవాడు. రెండవది మీరు లోకాసు సువార్త 9:18 చదివితే వ్యక్తిగతంగా ప్రార్థన చేసేవాడు. రెండోది, మూడవది లోకాసు సువార్త 6:12 రాసుకోండి, రాత్రి అంతా ప్రార్థన చేసేవాడు. నాలుగవది మత్తయి సువార్త 4:2 ప్రకారము ఉపవాస ప్రార్థనలు చేసేవాడు. ఐదవది లోకాసు సువార్త 22:41 ప్రకారం మోకాళ్ళ ప్రార్థన చేసేవాడు. ఆయన ప్రార్థనలో 5 అనుభవాలు. ప్రార్థన కొరకు ఉదయాన్నే లేచేవాడు, ప్రార్థన కొరకు రాత్రంతా మెలకువగా ఉండేవాడు, ప్రార్థన కొరకు ఉపవాసం ఉండేవాడు, మోకరించి ప్రార్థించేవాడు, వ్యక్తిగతంగా ప్రార్థించేవాడు. తమ్ముడు చెల్లి, ఈ రోజు నీకు ప్రార్థించడం వచ్చా? గుండు మీద చేసుకొని రోజుకి నేను 3 పూటలు అన్నం తింటానో చెయ్యాలి? నా ప్రశ్న అర్థం అవ్వదు కదా. రోజుకి 3 పూటలు అన్నం తింటామన్నోళ్ళు, అన్నం అంటే నేను టిఫిన్, మధ్యాహ్నం రాత్రి భోజనం, 3 పూటల భోజనం చేస్తామన్నా చెయ్యొద్దండి. అంటే మిగతా 4 పూటలు తింటారా? ఇప్పుడు అదే నేను రోజుకి కనీసం 15 నిమిషాలు వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తాను అన్నవారు ఎవరు ఉన్నారైనా? కనీసం ఎక్కువ టైం చెప్పలే. ఒకవేళ మీ సేవలు చెప్పుకుంటారేమో 1 గంట వెళ్ళి చెయ్యాలి. నేను ఎంత అంటే మినిమం ఎంత? ఒక 15 నిమిషాలు. 15 నిమిషాలు మీరు ప్రార్థన చేసే వాళ్ళు ఎవరైనా ఇక్కడ ఉన్నారా?
అందుకే ఊడిపోతున్నాం మనం, అందుకే పడిపోతున్నాం, అందుకే ప్రభు కొరకు పరిశుద్ధంగా జీవించలేకపోతున్నాం. పైగా అంటాము ఎవడి వల్ల కాదే, ఎవడు చెప్పాడు పరిశుద్ధంగా బతకడం మన వల్ల కాదు అంటున్నాం. నేను చెప్తున్నాను, ఈ రోజు నుంచి నిజంగా నీ జీవితంలో ప్రతి రోజుకి ఎన్ని గంటలు? 15 గంటల 24 గంటల గంటకు 1 నిమిషం బయటికి తీసి మొదటి 24 నిమిషాలు మీరు మోకాల మీద ఉండి మీరు రోజుని ప్రారంభించండి. ఆ రోజు మీరు పాపంలో పడిపోతే నాకు ఫోన్ చేసి చెప్పండి. మొదటి 24 నిమిషాలే. నేను ఎక్కువసేపు చెప్పట్లా మీ గురించి, ఎందుకంటే ఈ రోజులో 2 నిమిషాలు రీల్ ఎవరు చూడటం లేదు. 24 నిమిషాలు గంటకు 1 నిమిషం లెక్క తీసుకొని మొదట లేవగానే 24 నిమిషాలు నువ్వు మోకాల మీద ఉండి ప్రార్థన చేసుకొని అప్పుడు నువ్వు అడిగి వెయ్యు. ఆ రోజు నువ్వు చేయకపోతే నాకు ఫోన్ చేశాడు, నేను రా నీకు నువ్వు మొదలు పెట్టు. ముందు ఒక రోజు చేసేసి కంగారు పడుకో, 2 రోజులు చేసి ఆవేశ పడుకో. దేవుని సన్నిధిలో అనుదిన ప్రార్థనా జీవితాన్ని మొదలు పెట్టు. బైబిల్లో ఒక వ్యక్తి మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ ప్రేయర్ లైఫ్ అనేది ఎంత మంచిదంటే యవనస్తులైన మనకి ప్రార్థనా జీవితం పరలోక జ్ఞానాన్ని మనకి తీసుకొస్తుంది. ఏ జ్ఞానాన్ని? ఈ రోజు ఉన్నది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఈ జ్ఞానం మనకి పనిచేయదు. ఈ జ్ఞానం చాలా భయంకరమైనది. తెలుసా మీకు ఆ సంగతి? ఈ మధ్య ఒక రోబో ఆత్మహత్య చేసుకుందంట. మనుషులు కాదు, ఎవరు? రోబో. ఎందుకంటే ఆ రోబో కొనుక్కున్నాడు. పాపం మనిషికి చిరాకు ఉంటుంది, బాగుంటుంది కదా, రోబోకి ఏముండదు అనుకోని రోబో అదాపు, రోబో ఇంచే, రోబో అడేలు, రోబో అతీసినట్టు మిషన్ ఎడికిపోయి మ్యాప్మెంట్ దూకేసిందంట. ఏదైనా ఫ్యాన్ అయినా సరే మనం 24 గంటల ఆత్మలో వచ్చేది పోయిపోదా? మనిషి కొరదాయి కాదు, అది కూడా అలాంటిదే కదా. మరి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో ఉన్నటువంటి మనము ఈ జ్ఞానం పవిత్రమైనది కాదు. నీకు పరలోక జ్ఞానం కావాలి. బైబిల్లో యాకోబు భక్తుడు ఈ జ్ఞానం గురించి మాట్లాడాడు. ఒకసారి ఆ జ్ఞానం మీకు చూపిస్తాను రండి. యాకోబు పత్రికలో ఆ జ్ఞానం గురించి మాట్లాడుతూ చూడండి, ఒకసారి చదువుతాం. 3వ అధ్యాయంలో 15వ వచనం. ఈ AI ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జ్ఞానం ఎలాంటిదంటే 3వ అధ్యాయం 15వ వచనం చదువుతున్నాను. ఈ జ్ఞానం చదువమ్మా. ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చినది కాక భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది, దయ్యముల జ్ఞానము వంటిదినై ఉన్నది. ఏలయనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండను అక్కడ అల్లరియు ప్రతి నీతి కార్యమును ఉండను. ఈ జ్ఞానం పైనుండి వచ్చేది కాదు. అంటే భూమి మీద కూడా జ్ఞానం దొరుకుతుంది మనకి. ఈ జ్ఞానం అంట ఎలాంటిదంటే ప్రకృతి సంబంధమైనది, దయ్యముల జ్ఞానం వంటిది. అమ్మాయిని ఎలా ఫ్లెక్ట్ చేయాలో నీకు జ్ఞానం ఉంది. ఎలా నేను తెచ్చుకోవాలో నీకు జ్ఞానం ఉంది. పరీక్షలు చదవకుండా ఎలా రాసి పాస్ అయిపోవాలో నీకు జ్ఞానం ఉంది. దొంగ సర్టిఫికేట్ సృష్టించుకొని ఉద్యోగం ఎలా తెచ్చుకోవాలో నీకు జ్ఞానం ఉంది. ఈ జ్ఞానం దయ్యముల జ్ఞానం. కానీ పైనుండి వచ్చే జ్ఞానం చూడండి 17వ వచనంలో. అయితే పైనుండి వచ్చే జ్ఞానం మొట్టమొదటి పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడేది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎలా వస్తుంది ఈ జ్ఞానం? మీకు ఒక చిన్న సన్నివేశం జ్ఞాపకం చేస్తాను. ఎంతమందికి దానియేలు పేరు తెలుసు? అందరికీ తెలుసు కదా. దానియేలుకి 3 ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళెవరు? ఒక రోజు ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు. రాజుగారు పడుకున్నారు, కలగన్నాడు, ఉదయం లేచాడు, నాన్నలందరినీ పిలిచాడు. అయ్యా కలగన్నాను, బాబు చెప్పండి అన్నాడు. ఓ అదెంత పని, వెంటనే చెప్పండి అన్నాడు నానుడు. అనగానే రాజు అన్నాడు, కళ మర్చిపోయాను అన్నాడు. కళ ఏంటి రాజు పిచ్చోడులో మాట్లాడుతున్నాం మేము? నువ్వు కళ చెప్తే భావం చెప్పడానికే ఉన్నాం ఇక్కడ. నీ కళ చెప్పడానికి మాకు అంత శక్తి ఇక్కడ. రాజుకి పిచ్చి కోపం వచ్చింది. సంవత్సరం జీతాలు మీద జీతాలు తీసుకొని కుటుంబాలు పోషిస్తుంది దేనికోసమరా? నాకు అవసరమైనప్పుడు మీరు పని చేయకపోతే ఇంకెందుకు? మీకు టైం ఇస్తున్నాను. ఆ టైం లోపల ఏ కలగన్నానో మీరు చెప్పలేదా? దాని భావం చెప్పలేదా? మొత్తం బబులోన్లో ఉన్న జ్ఞానం అందరూ కూడా ఏమైపోవాలి? నాశనం అయిపోవాలి, చంపబడాలని ఆజ్ఞ పెట్టాడు. ఈ విషయం ఎవరికి తెలిసింది? దానియేలుకి తెలిసింది. ఇప్పుడు దానియేలు ఏం చేశాడు? 2వ అధ్యాయం 17వ వచనం చదివితే 2వ అధ్యాయం 17వ వచనం ఏముంది? దానియేలు ఏం చేశాడు చూడండి. అప్పుడు దానియేలు తన ఇంటికి పోయి తన స్నేహితులైన అననీయాకును, మిషాయేలును, అజర్యాకును సంగతి తెలియజేసి తాను తన స్నేహితులను బబులోనులో తక్కిన జ్ఞానులతో కూడా నశింపుకున్నట్లు ఆ కళ యొక్క మర్మ విషయంలో పరలోకమందున్న దేవుని వలన కటాక్షం పొంది నిమిత్తమే ఆయన వేడుకొని వారికి హెచ్చరించాను. దేవుని స్తోత్రం చెప్పండి. వినండి, దానియేలు వెళ్ళాడు.
తనకు ఉన్న స్నేహితులు ఎలాంటి వారంటే ప్రార్థించే స్నేహితులు. తమ్ముళ్ళు ఏ స్నేహితులు? తమ్ముళ్ళు ఏ స్నేహితులు? మీ సిటీ నా వైపు చూడటం లేదంటే ఉండిలోకి సొంత అన్నాడు కాదు. మీ అన్ని మెసేజ్ పెట్టలేదంటే ఉండి అడుగుతున్నాడు కాదు. తన ఫ్రెండ్స్ ఎలాంటి వారంటే ప్రేయర్ఫుల్ ఫ్రెండ్స్, వాళ్ళు ప్రార్థించే స్నేహితులు. నువ్వు పరిశుద్ధంగా బ్రతకాలంటే నీ జీవితంలో నువ్వు ప్రార్థించడమే కాదు, ఈ స్నేహితులు కూడా ఎవరై ఉన్నారంటే ప్రార్థించేవారై ఉంటారు, ఆత్మీయులై ఉంటారు. కాలేజెస్ లో మీకు చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు. ఫ్రెండ్స్ ఓకే, వాళ్ళు విడిచిపెట్టేమని చెప్పట్లే, ఎంతవరకు అంటే ఎడ్యుకేషన్ వరకే. అంతకు మించి వాళ్ళ దగ్గరికి వెళ్ళారా